అందరికీ మన్నాత. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, స్తోత్రాలు. వాక్యము నీ మాటలు కనుక శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి నీ మాటలు హృదయంలో నింపండి. మీరు హృదయాలు తెరవండి, మనస్సు నీ సన్నిధిలో స్థిరపరచండి. శ్రేష్టమైన వాక్యాన్ని మా బిడ్డలకు అందింపజేసి మీరే మాట్లాడి మహిమ పొందామని మంచి బోధకుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. దేవుని సన్నిధానం చేరవచ్చిన మీ అందరికను దేవనామములో దేవుని కాపుదల సదాకాలంతో నడిపించును గాక. మరణాత. అందరూ కుశలమా? అంటే క్షేమంగా ఉన్నారు కదా? మంచిది. దేవుడు 8 నెలలు కాచి కాపాడి ఏర్పాటు యొక్క చివరి రోజు అనగా ఈ 31వ తారీఖుని దేవుడు మనకు చక్కని ఏర్పాటు ఇచ్చారు. మంచి మాట అతి క్లుప్త సమయంలోనే మీరందరూ జాగ్రత్తగా వినాలి. భక్తుడు యాకోబు గారు రాస్తూ ఏలియా గురించి రాశారు ఒక మాట. ఈ 5వ అధ్యాయంలో చివరి వచనంలో మంచి మాట ఏమిటి అంటే, ఏలియా కూడా మనలాంటి స్వభావం గల మనుషుడే అని, మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి మనిషి ఇది కూడా. కానీ ఆయన ఉన్నది దేవుని పట్ల ఆసక్తి ఎక్కువ. ఏలియాకు ప్రార్థించాలనేటువంటి ఆసక్తి ఎక్కువ. ప్రార్థనాపరుడు, రోషం కలిగిన వాడు. పట్టుదలతో ప్రార్థించగా దేవుడు ప్రార్థనకు నెరవేర్పిస్తాడన్న అనేక కార్యాలు ఏలియా ద్వారా జరిగాయి. ఇశ్రాయేలు కాలంలో 3.5 సంవత్సరాల వర్షము రాకూడదని ప్రార్థించినది ఈయనే. మరలా 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వర్షం రావాలని ప్రార్థించింది కూడా ఈయనే. మనలాంటి వాడే రాశారు యాకోబు గారు. అంటే దేవదూత కాదు కానీ మనుషుడే రాశారు. ఎలాంటి ప్రార్థన ఏలియా అంటే చాలా శక్తితో కూడుకున్నటువంటి ప్రార్థన, బలంతో కూడుకున్నటువంటి ప్రార్థన, ఆ శక్తితో చేసేటువంటి ప్రార్థన, దేవుని సన్నిధిలో నమ్మకం కలిగేటువంటి ప్రార్థన ఏలియా కలిగి ఉన్నాడు. ఏంటి ఈరోజు మనం ఏలియా గురించి తెలుసుకుని నేర్చుకోవాల్సింది ఉందా లేదా? మాట్లాడండి. చాలా ఉంది. మన పనుల పట్ల మనకు ఆసక్తి ఉంటుంది, దేవుని పని పట్ల మనకు ఆసక్తి ఉండదు. ప్రార్థన మీద మనకు ఆసక్తి ఉండదు, మన పనుల మీద మనకు ఆసక్తి ఉంటుంది. నీ పని మీద నీకు ఆసక్తి ఉంటుంది, నీ అవసరం కొరకు నీకు ఆసక్తి ఉంటుంది.
నీ ఆపద గురించి నీకు ఆసక్తి ఉంటుంది. నీకు వచ్చిన ఇబ్బందులు బట్టి నీకు ఈ ఇబ్బంది ఎప్పుడు పోతాదని ఆశతో ఎదురు చూస్తాను. ఏలియా దగ్గరికి కనబడలేదు. ఏలియా మాట్లాడుతూ అంటాడు, నేను చదివిస్తాను తర్వాత, అయ్యా నేను ఒక్కడే రోషం కలిగి ఉన్నాను, వీళ్ళందరూ కూడా రోషం లేదు, పట్టుదల లేదు, ఏమీ లేదు, నేను ఒక్కడే రోషం కలిగి ఉన్నానని అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రవక్తలు అనేటువంటి వారితో చెప్తూ దేవుడితో లేక సన్నిధిలో ఆయన ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన. మనం ఎప్పుడు కూడా వారి విషయాన్ని గమనించాలి. అసలు ప్రార్థన అంటే ఉందా? ముందు ఆసక్తి ప్రార్థన పక్కన పెడితే. ఇందాక ఇళ్ళ పిల్లలు మాట్లాడుతూ విలాప గ్రంథాల నుంచి చక్కని మాట, కన్నీటి హృదయం మొదలు జరుగురించి ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి అని వాక్యం అందించారు. అసలు కన్నీటి ప్రార్థన కంటే ముందు మామూలు ప్రార్థన ఉందా లేదా? మీకు అర్థమవుతుందా మాట? కన్నీటి ప్రార్థన అనేది ఒకవేళ నువ్వు చేసేటువంటి ప్రార్థనలో కన్నీరు ఉంటే నెరవేర్పు జరుగుతుంది ఖచ్చితంగా. అసలు ప్రార్థనే లేకపోతే కన్నీటి ప్రార్థనకు దారేది? ఇక్కడ ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తి ప్రార్థన దేవుడు ఆలకించాడు. నేను అంటున్నాను, అసలు ఆసక్తి ప్రార్థన పక్కన పెడితే అసలు ప్రార్థన ఉందా? మనకి ప్రార్థన చేసే వీలుందా? దేవుని సన్నిధికి వచ్చేటువంటి సమయం ఉందా? దేవుడిచ్చిన సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ ఉన్నావా? అసలు ప్రార్థనే లేకపోతే నీకు ఆసక్తి ఎలా అవుతుంది? ఆసక్తి రావాలంటే నీకు ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉండాలంటే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి. ఏలియా ప్రార్థన ఎలాంటి ప్రార్థన? చిన్న విషయం నుండి వర్షం రావాలి అని అంటే 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోతే మరలా వర్షం వస్తుందా? ఆయనే ప్రార్థన చేసి ఆయనే వర్షాన్ని ఆఫ్ చేసి దేవుడు అడగగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. మీరు అడగచ్చు, ఎందుకంటే వర్షం కొరకుండా ఆయన అలా ప్రార్థన చేశాడని అడగచ్చు. నేను చెప్తాను, కష్టము బాగా ఇబ్బంది వస్తేనే దేవుని యొక్క విలువ తెలిసేది. జనులకు దేవుని యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఆయన విలువ తెలియట్లేదు. అన్ని బాగా జరిగిపోతే, అంతా బాగా ఉంటే, అంతా క్షేమముంటే దేవుని యొక్క జ్ఞాపకం రాదు, దేవుడు గుర్తుకు రాడు. మీరు అడగచ్చు, బాధలు రావాలనా, కష్టాలు రావాలనా, సమస్యలు రావాలనా, వ్యాధులు రావాలనా, ఇబ్బందులు రావాలనా? కాదు అనేది. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే అవి నేనేమి చెయ్యవు. ఆకలితో అలవడించిపోతూ ఉన్నారు. 3.5 సంవత్సరాలు వర్షం రాకపోతే భూమి పంట పండదు, ఆహారం ఉండదు. ఎందుకో మరలా ఏలియా ప్రార్థన మొదలు పెట్టాడు. కర్మేలు పర్వతం దగ్గర ప్రార్థన మొదలు పెట్టాడు. తలను మోకాల్లో పెట్టి ప్రార్థన మొదలు పెట్టాడు. యా ప్రార్థన అవసరమా అంటే దేవుడు బిడ్డలారా, ఆయనకి ఆసక్తి ఎక్కువ. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నవారు అలా దేవుడు అడుగుతున్నాడు, నీ ఆసక్తి ఎందులో ఉంది? నీ ఆసక్తి నీ పనుల మీద ఉందా? నీ ఆసక్తి నీ అవసరతల మీద ఉందా? నీ ఆసక్తి నీకు కావాల్సిన వాటి విషయాల్లో ఉందా? నీ ఆసక్తి సెల్ ఫోన్ మీద ఉందా? నీ ఆసక్తి టీవీ మీద ఉందా? నీ ఆసక్తి లోకంలో ఉన్నటువంటి వాటి మీద గడపాలని ఉందా? అలాగైతే నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా? మాట్లాడాలి. వాక్యం ఎప్పుడు కూడా బదులుగా ఉండాలి. ఆ వాక్యము చెప్పేవారికి పని చేస్తుంది, వినేవారికి కూడా పని చేయాలి. నువ్వు దేవుని మాటను వింటున్నావు కానీ ఆసక్తిగా వినలేదు. ఏదో వస్తున్నాను వెళ్తున్నాననే పని మీద ఉన్నావు తప్ప నీ దగ్గర ఆసక్తి లేదు. ఆసక్తి ఉన్నవారు ఎలా ఉంటారో, ఆసక్తి లేని వారు ఎలా ఉంటారో ఎప్పుడో నీకు గుర్తుకొస్తే, నీ బాధలు నీకు వచ్చాయి కాబట్టి దేవుడు గుర్తుకొస్తాడు.
కష్టం నీకు వచ్చింది కాబట్టి దేవుడు నీకు గుర్తుకొస్తాడు తప్ప దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి ఎవరికి లేదు. అందుకే అయ్యారు అన్నారు, భక్తి చల్లారిపోతున్నారు. వినండి జాగ్రత్తగా, భక్తట చల్లారిపోతట. చల్లారిపోయిందా? అప్పుడు మాట్లాడిన పర్వాలే. చల్లారిపోతు కాదు, చల్లారిపోయింది. భక్తి చల్లారిపోయింది. ప్రార్థన లేదు, దేవుని జ్ఞాపకం లేదు, దేవుని సన్నిధి జ్ఞాపకం లేదు. ఎందుకో తెలిసిన ఈ కడవ దినాల్లో, అంచె దినాల్లో మనం ఉన్నాము. మిత్రమా, గుర్తెట్టుకో. ఒకవేళ నీకు అన్ని బాగా ఉండవచ్చు, నీవన్నిట్లో సమృద్ధిగా ఉండవచ్చు, నీకు కావలసినవన్నీ నీ చేతిలో ఉండవచ్చు, నీ కోరుకున్నవన్నీ అనుకున్నవన్నీ జరగవచ్చు. కానీ ఒక మాట మర్చిపోవద్దు. ఏమిటి ఆ మాట అంటే, ఒకనొక సమయం రాబోతుంది. ఆయన రాబోతున్న సమయం ఏంటో తెలిసిన శ్రమను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ శ్రమలను ఎదుర్కోవాలంటే నీ ప్రార్థన ఎలాంటిదై ఉండాలంటే ఆసక్తితో కూడుకున్న ప్రార్థన ఉండాలి. పెదాల ప్రార్థన వద్దన్నారు. మరి ప్రార్థన పెదాలతో కాకపోతే ఎలా చేస్తాం? నష్టదా? పెదాల ప్రార్థన వద్దన్నారంటే పెదాల ప్రార్థన అంటే ఏంటి? ఎప్పుడూ చేసే ప్రార్థన అంటే అది సాటిగా పోయే ప్రార్థన. మనస్సులో నుంచి రావాలట. ఎలాంటిది? ఆసక్తితో చేయాలనేటువంటి ప్రార్థన మనకు ఉండాలి. పాడతాం, యెహోవా నీ నామము ఎంత బలమైనది. ఎంతో మోషే ప్రార్థించగా మన్నాలు తించితివి. మోషే యెహోషువ ప్రార్థించగా సూర్యాచంద్రులనాటివి. యెహోషువ ప్రార్థించగా యెహోవా ఎంతో బలమైనది. ఎంతో ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి ఇదే పాడుతున్నాం. ఏమని? మోషే ప్రార్థించాడు, యెహోషువ ప్రార్థించాడు, పౌలు గారు ప్రార్థించారు. కానీ భక్తుల గురించి పాడుతున్నాం. కానీ అసలు వాళ్ళు ఏది చేశారని పాడుతున్నావో, వాళ్ళు ప్రార్థన ఏ కాలం జరిగిందని పాడుతున్నావో, మన జీవితంలో ఉందా? మర్చిపోకండి. అర్థమైంది అనుకుంటాను. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగాయే, మరి నీవు ప్రార్థించినప్పుడు నీకు ఏదైనా పని జరిగిందా? నీకు అనుకున్నది జరిగిందా? నీ ప్రార్థన దేవుడు ఆలకించాడా అని అంటే ఆలకిస్తాడు. కానీ నీ ప్రార్థన ఏముండాలి? ఆసక్తి ఉండాలి. మన అంశం అది. ఏముండాలి? బంగారు బాబు చాలా మౌనంగా ఉన్నారు. మంచోడు మీరు. మాట్లాడకుండా ఉండడం చాలా మంచిదట. అంటే ఐదారు చెప్పారు కదా, నన్ను చేయమని. మాట్లాడకుండా ఉన్నవాళ్ళు బంగారు, మాట్లాడిన వాళ్ళు ఇంటితో సమానం. ఎక్కడ కాదు, బయట. నువ్వు బయట మాట్లాడకూడదు, ఇక్కడ మాట్లాడచ్చు. ఏమిటి అంటే నీలో ఆసక్తి పోయింది, ప్రార్థన లేదు, కూడిక లేదు, దేవుని జ్ఞాపకం లేదు. దేవుని యొక్క కార్యాలు నీ పట్ల జరగాలంటే ఎప్పుడో గుర్తుకొస్తుంది నీకు ఆదివారం, ఎప్పుడో గుర్తుకొస్తుంది శుక్రవారం. చాలా ఎంత తెమ్మెళ్ళు మీరు. ఎందుకంటే పనులు మానేసుకుని దేవాలయాల చుట్టూ, సాల చుట్టూ తిరిగేంత తెగలమా? మనకు తెలియదా? ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళాలో, ఎప్పుడు సన్నిధికి వెళ్ళాలో, ఎప్పుడు దేవుని అడగాలో అంత తింగరగా ఉన్నావా? అంత మర్చిపోయావా? మనం తెలివైన వాళ్ళం. అవసరం ఉంటేనే దేవుని
పనులు జరగాలంటే నీకు కావలసినది ఆసక్తితో దేవుని సన్నిధిలో అడగాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో త్వరగా చదువుదాం. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 40వ వచనాన్ని దయచేసి చదవండి. అప్పుడు ఏలియా ఒకనైనా తప్పించి కొనపోనీయక ప్రవక్తలను పట్టుకున్నాడని విస్తారమైన వర్షం వచ్చినట్లుగా. చూడండి, ఏలియా ప్రార్థన మొదలు పెట్టాడు. ఏలియా 38వ అధ్యాయం చదివితే అక్కడ ఆయన కింద ప్రార్థన మొదలు పెట్టాడు. మోకాళ్ళ మీద ఉన్నాడు, మోకాళ్ళు ఊని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, ఒక మాట పలికాడు. అది చాలా హాస్యాస్పదంగా ఉండే మాట. చదువుతారా? 43. తరువాత ఎక్కి పాల చూసి 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతను చూసి, ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము. చాలండి, ఏలియా ప్రార్థన 3:30 కూడా ఒక మేఘం కనబడలేదు. అది చెయ్యంత మేఘం ఎంత వర్షం వస్తుంది? అది చెయ్యంత మేఘము ఎంత వర్షం వస్తుంది అంటే దాని అర్థం దేవుడు మేఘాలకు ఆజ్ఞాపించాడు. ఆయన హస్తము మేఘాల్లో ఉంది. ఆయన హస్తము మేఘాల్లో ఉంది. 3.5 సంవత్సరాలు రానటువంటి వర్షము విస్తారమైన వర్షం వచ్చింది. రథం మునిగిపోయినంత వర్షం వచ్చింది. దేవుని స్తోత్రం. ఏ ప్రార్థన? అవునండి, చెప్పడమా? ఆసక్తితో ప్రార్థన ఉంటే దేవుడు కార్యాలను చేస్తాడు. నీ ప్రార్థన ఆసక్తితో ఉండాలి. నీ ప్రార్థన దేవుడు చేస్తాడనేటువంటి ఆశతో మనం చేయాలి. నేనంటాను, ఆశతో దేవుని ఎదగాలి. భారంతో, కష్టంతో 3 వారాలు వెళ్ళలేదు, ఈ వారం వెళ్ళకపోతే ఆయన అమ్మా రాలేదు, బాబు రాలేదు అని అంటాడు. ఒకసారి కనబడే చెప్తే బాగుంటుంది కదా అని అంటే అది ఆసక్తి కాదు. ఆసక్త కాదు. ఈ భక్తికి ఏమి ఎరుగుతుందో తెలిసిన అండి, ఆశ కలిగేస్తుంది దేవుని మీద. అందుకనే దైవజనులు అన్నారు, మనసు యేసు కథపై మలిపి యోచించి చూడు, మహిమ కనపడుతుంది. మనసు ఉంటే మార్గం ఉంటుందని అంటారు కదా. నీకు మనసు ఉంటే ఆసక్తి ఉంటుంది. మనసు లేకపోతే ఇవాళ అదవనా ఏం మర్చిపోయావు, ఇవాళ ఏమో అదవనా అన్న రోజు చాలా రోజులు ఉండొచ్చు. ఏమి లేదు, మాట్లాడుతుంది, ఆసక్తి లేదు, దేవుని యొక్క ధ్యాస లేదు, దేవుని యొక్క తలంపు లేదు, దేవుని యొక్క ఆయన కార్యాల విషయంలో ప్రార్థించాలనేటువంటి కోరిక మనకు లేదు. కానీ మనం అంటాము, నాకు ఈ పని జరగట్లేదండి, నాకు ఈ కార్యం జరగట్లేదండి, నేను అనుకున్నది అవ్వట్లేదండి అంటే నేను అంటాను, నువ్వు ఆసక్తితో అడిగితే దేవుడు ఇవ్వడా? చెప్పండి, ఇవ్వడా? అమ్మా, దేవుడు ఇవ్వడా నీకు? ఈయన ఎలాంటి వాడో తెలుసుగా. ఏలియా కాబట్టి స్వభావం గల మనుష్యుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుడు మళ్ళా వర్షం ఇచ్చాడు. భూమి మళ్ళా ఫలం ఇచ్చింది. పరిస్థితులు మారిపోయాయి ఒక వ్యక్తి ద్వారా. సృష్టిలో మారిపోయిన ఒక వ్యక్తి ద్వారా. ఆగిపోయిన వర్షం 3.5 సంవత్సరాలు రాని వర్షము మళ్ళా ప్రార్థించగా వర్షం వచ్చింది. ప్రార్థన అలాంటి ప్రార్థన ఏమన్నది మనం ఎప్పుడు కూడా గమనించండి. నువ్వే ప్రార్థన అయితే చేస్తున్నావు, నువ్వు నమ్ము. ప్రార్థన చేయాలి, నమ్మాలి. నువ్వు ఎప్పుడైనా సరే నీ ప్రార్థన నమ్మాలి. నేనంటా నమ్మకంతో కూడా ఆ నమ్మకం రావాలంటే ఆశ ఉండాలి. ఉన్నా కదా? ఏ విషయాల్లో మనం ఆశ ఉంటున్నామంటే
మనకు సంబంధించిన విషయాల్లో ఆశపడుతున్నాం కాబట్టి దేవుని పట్ల ఆసక్తి ఏమీ లేదు. భక్తి అనేది, ప్రార్థన అనేది నీ ఆశతో కూడుకుంటేనే నీ కార్యాలు దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో ఆసక్తి చూపిస్తావో, ఆసక్తి కనపరుస్తావో, నేను అంటాను ఖచ్చితంగా దేవుడు నీ పనులను చేస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. చెప్పకుండా దేవుని నీ ప్రార్థన అలాంటిదై ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన ఒకవేళ ప్రార్థనే లేకపోతే ప్రార్థనలో ఉండు. ఆ ప్రార్థన ఎలా మార్చుకుంటావు అంటే ఆసక్తిగా మార్చుకో. నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలని, నేను నా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ నీలో ఉండాలి. ఆశ గల ప్రాణములను తృప్తిపరుస్తాడు ఆయన. తృప్తి, నీకు ఆశ ఉండాలి. నీ కార్యాల మీద కాదు, నీకు కావాల్సింది ఉండొచ్చు. కానీ ఎప్పుడో తెలుసా, ఎప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఉంటే దేవుని మాట, నేను నీ కార్యాలను చేస్తాను. ఎంత గొప్ప ఆశ్చర్యం ఇది! ఒక చిన్న ప్రార్థన అనుకుంటున్నారు కాదు. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన. కనుక మనలాంటి వాడని యాకోబు గారు ఎందుకు అన్నారంటే, బాబు మీరు కూడా చేస్తే మీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. నా ప్రార్థన ఏంటో అనొద్దు. చాలామంది అంటారు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఎందుకు నీకు అనుమానం? ఎందుకు నీకు అపనమిక? అంటే నీలో ఉన్న బలహీనత ఏంటి? జలగలోనే బలహీనత నీకు ఉంది. ఈరోజు అది ఉండొద్దు. మనం ఎలా కూడుకోవాలంటే ఆసక్తితో కూడుకోవాలి. విశ్వాసి ప్రారంభంలో నేను ముగిస్తూ చెప్తున్నాను, ప్రారంభంలో చాలా ఆసక్తిగా కూడుకుంటాడు. కొన్నాళ్ళు వచ్చేటప్పటికి ఆసక్తి అటుకెక్కారు. మీ ఇంటికాడ గిన్నెలు బల్లెక్కేస్తే అటుకులు బిద్దులు లేవు, కానీ ఎప్పుడో మళ్ళీ తీసి తొడుగుతో కడుగుతాం, ఎప్పుడో పండగలకి. అమ్మా, నీ ఆసక్తి దేవుని మీద లేకపోతే భక్తి కూడా ఏమీ ఉండదు. అర్థమైందా? అర్థం లేదా? నీ భక్తికి, నీ ప్రార్థనకి కూర్చుకోవాలంటే ఆశగా కూర్చుకోవాలి. నాకు ఆశ ఉంది, నేను వెళ్ళాలి, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, దేవుని మందిరానికి నేను వెళ్ళాలి అని అనుకుంటే ఆయన నీకు బలపరుస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే అయ్యగారు అన్నారు, ఆదివారము ఆరాధన 7 దీవెనలు అన్నారు. నిర్గమకాండంలో 24వ అధ్యాయంలో విశ్రాంతి దినము పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. మరి ఎలా ఇంటికాడ ఉండాలని చెప్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నాకు ఎప్పుడు అర్థం అవ్వాలి అంతే. మీరు అనుకోవచ్చు, అయ్యా ఇది పాస్టర్, ఇది పాస్టర్ రాకపోతే కుదురుతుంది ఏంటి? మేము పదలే, మాకు ఏదో పని ఉంటుంది, ఓ ఫంక్షనో, ఒక కార్యక్రమం, ఇంటికాడ పనో, పిల్లల పనో, ఏదో పనో అన్నీ ఉంటాయి. ఆదివారమే అన్నీ ఉంటాయి. కాట కుదురుతుందా? అయ్యారు మీరు మాస్టర్, మీరు సేవకులు రావాలి, మేము మానే అదా. భయము అంటే ఆశ అంటే అదేంటి? అదే ఆశ అనేది ఎలాగా? నేను వెళ్ళాలి, నేను దేవుడి సన్నిధికి వెళ్ళాలి, ఏది ఏమైపోయినా, ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా నేను మానకూడదు అన్నది ఆశ. నేను అంటాను, వచ్చిన వారంలో ఆశ కలిగిన వారిని అందరికి మరణంతా, రాని వారికి ఏం లేదు, ఆశ లేదు, వెళ్ళాలనేటువంటి ఆశ లేదు. ఈ ఆదివారం బతుకు ఆధారం రాదా? అదా అదెందుకు కోఆధారం వస్తుంది, ఈ ఆధారం బతుకు కోఆధారం వస్తుంది. అవును కదా? మొదలు ఏమిటి ఉన్నాయి అంటే ఏమి లేదు, నీలో ఆశ లేదు. నువ్వు తెలివైన వాడు అనుకుంటున్నావేమో, లేదా తెలివైన దాన్ని అనుకుంటున్నావేమో. ఒక్కటి మాత్రం గమనించు, నీ ఆశ దేవుని సన్నిధిలో లేకపోతే నీ కార్యాలు కూడా జరగవచ్చు. నీ పని నీవు చేయకపోతే ఆయన పని ఆయన చేయడు. ఏమన్నా రాసుకుంటున్నావేంటి బాండ్ మీద? నువ్వు వచ్చేలా రాకపోయినా నువ్వు నాకు చెయ్యాలి రాసావా? బాండ్ మీద రాయించుకున్నావా? ఏమన్నా ఉన్నాయా? ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయా? నీవు మాత్రం ఒకటి మాత్రం మర్చిపోకు, నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, దేవుడు నాతో ఉంటాడు. అది నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, నా కార్యాలు దేవుడు చేస్తాడు. ఆశతో రండి, భారంతో రాకండి. భారము అని అనుకుంటేనంట బరువు దించేస్తామంట. భారమును కాదు, బాధ్యత అని అనుకుంటే బరువు మోసుకుంటాం. బాధ్యతగా ఉండాలి తప్ప భారంగా రావద్దు. అర్థమైనా మీకు అర్థం లేదు? భారముతో కాదు, బాధ్యత కలిగి, భక్తి కలిగి నేను వెళ్ళాలని
నువ్వు దేవుని సన్నిధిలో ఆసక్తి కూడుకుంటే 52 వారాలు మానవు. మంచం మీద ఉన్న రోజులు ఎవరో వృద్ధాప్యంలో ఉన్నవాడికి రోగులైన వాళ్ళు కొత్త తప్ప ఇంటికాడ గడివేసుకుని తుడిసి వేసుకుని చేసేసుకుని అన్ని సర్టిఫికెట్ వేసుకుని ఊరు వెళ్ళిపోయి ఆకులు వెళ్ళిపోయి ఈ వెళ్ళిపోయి పంటల పొలాలకు వెళ్ళిపోయి అందరికి వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయిన వాళ్ళకి ఆదివారం మానేయాలని ఉండదా? మానేయాలని ఉంటుంది. వాళ్ళ పనులు ఎక్కువ, దేవుని పని ఏమీ లేదు. ఎంత తెలివితేటలుగా ఆలోచిస్తామో మనం. తెలుగు తక్కువతనమా? మాట్లాడాలి. రాజుగారు చెప్పండి. తెలివి అతి తెలివి ఎక్కువైపోయి వద్దు. ఈరోజు ఒక మంచి మాట ఏంటంటే, నాకు మీకు ఆశ ఉండాలి. ఏముండాలి? ఆసక్తి ఉండాలి. దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. దేవుని పట్ల ప్రార్థన చేయాలనేటువంటి కోరిక నీకు కలగాలి. అదే నిన్ను నడిపిస్తుంది. అదే నీ పట్ల కార్యాలు చేస్తుంది. మారకూడదు. ఆదివారం ఈరోజు ఎవరు ముందు వచ్చారో నాకు తెలదు, నేను చెయ్యమని అన్న కానీ ఎవరు ముందు వస్తే వారే. పెండలక్కడ వచ్చిన వాళ్ళు, అందరికంటే ముందుకు వచ్చిన వాళ్ళు ప్రభు పక్కన కూర్చున్న వారితో ఆ సమానం చక్కని ఏర్పాటు అన్నారు. అందుకని ఆశ ఉంటే గబగబా వస్తారు. ఆశ లేని వాళ్ళు ఎంతామలే కొన్ని ఉంటాయి. ఏంటి? ఒప్పుబళ్ళు ఉండవా? ఒప్పుబళ్ళు ఏంటి? అది ఇస్తే భారం తీరిపోతారు. వెళ్ళొచ్చే భారము తీరిపోతారు. ఈరోజు అది కాదు. అమ్మా నా మాట దేవుని యొక్క మాట ఏంటంటే, మనము కూడా ఆసక్తిగా కూడుకుందాం, బాధ్యతగా కూడుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఆయన అడుగుతాం. దేవుడు తప్పనిసరిగా ఈ కార్యాన్ని దేవుడు చేస్తాడు. అయ్యగారు ఎక్కువగా ప్రార్థన చేయమన్నారు. ఏమన్నారు? అసలు ప్రార్థనే లేదు. ఎక్కువ ప్రార్థన ఎక్కడ? అసలు ప్రార్థనే లేదు. ఎక్కువగా ప్రార్థన ఎక్కడ? చేయండి, ఎక్కువగా ప్రార్థన చేయండి అన్నా. మీరు సన్నిధిలో బలపడండి అన్నా. ప్రార్థనలో ఆసక్తి కనపరిచినప్పుడు మీ పట్ల కూడా కార్యాలు చేస్తారు. చివరి మాట ఒకటి పెట్టుకోండి. మీరు ఏదో చిన్నది ఇది ఈ టైంలో అయిపోవాలని ఆ పని నిమిత్తమో ఆ కార్య నిమిత్తమో ఆసక్తితో ప్రార్థన చేయదు. చెయ్యాలని కాదు, ఆసక్తితో చేయదు. ఆ పని జరుగుతుంది. ఆ కార్య దేవుడు అంటే మీరు ఎలా చేస్తున్నారో మీకు అర్థమై ఉండాలి. ఏదో చేస్తున్నాం అన్నట్టుగా చేస్తున్నాం తప్ప ఆసక్తితో ఎవరు చేయట్లేదు. అందుకే మన కార్యాలు జరగట్లేదు, మన పనులు జరగట్లేదు, అనుకున్నవి జరగట్లేదు. ఏలియా మనలాంటి వాడిగా అతను ఎలా ప్రార్థించేటట్టండి చెప్పండి? ఎలాగా? ఆసక్తితో ప్రార్థించాడు. అలాంటి ప్రార్థన, అలాంటి ఆసక్తి నువ్వు కనపరిస్తే నీ పట్ల దేవుడి కార్యాలను చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎంతమందికి ఆసక్తి ఉందో చేయగలుగుతాండి? ప్రార్థన చేయాలి. మిగిలిన చేయాలన్నమాట. ఇతరులు మరి మీకు ఏమాత్రం అర్థమైందో నాకు అర్థం లేదు. మిగిలిన వాళ్ళకి ఏం అర్థమైంది? చెప్పాలి అలాయా చెప్పాలి. మేము ఎన్నో టీవీలు విన్నాం, ఎన్నో మాటలు విన్నాం. ఈ ఆల్మకు ఆసక్తి వచ్చి ప్యాకెట్ చేస్తామేంటి? అలాగే చెప్పాలి. అంతేనా? ఇప్పుడు నాకు అర్థమైన మాట ఏంటంటే, నేను చెప్పే మాట నాకు అన్నాను, మరి మీకేం దొరకలేదు? ముగింపు చేసుకుంటున్నారా? చాలులే. ఏలియా కూడా ముగించుకున్నాడు. ఏలియా కూడా అలాంటి మనలాంటి కూడా ముగించుకున్నాడు. ఎంత మటుకు చాలు అని మీకంటే గొప్పగా అన్నాడు ఆయన. చాలు నాకు దేవుడు ఏం చేశాడు? చాలులే అన్నాడు ఆయన. చాలులే అని ఆయన్ని ఆసక్తితో దేవుడు తయారు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏలియా కూడా ముగించేసుకున్నాడు ప్రార్థన. 10 రోజుల కింద చాలు, ఎంత మటుకు చాలు, నా ప్రాణాలను తీసుకో. అదే 19వ అధ్యాయంలో ఉన్నది, చదవక్కర్లేదు. అదే ప్రార్థన. ఈ ప్రార్థన ఏం చేశాడు? అంతకుముందు ప్రార్థన ఏం చేశాడు అంటే, ఆయన కూడా సరిపెట్టుకున్నాడు. కానీ దేవుడు సరిపెట్టుకోనివ్వలేదు. నేను చేయనాను అనుకోవడమేమో, దేవుడు ఊరుకోడు ఎలా నీ చేత చేయించుకుంటాడు. తప్పనిసరిగా దేవుడు నీ చేత ప్రార్థన చేయించుకుంటాడు. ఏలియా అంత గొప్పవాడు కాదు, ఏలియా అంత ప్రార్థన పరులు కాకపోయినా ఆయన్నే బలపరిచాడు. ఆయన చాలు వెళ్తామట్టు చాలు అనుకున్న ఆయన్ని వదిలేసిన ఆయన్ని, సేవ వదిలేసిన ఆయన్ని, నాకేమొద్దు అన్నటువంటి ఆయన్ని దూత వచ్చి బలపరిచి, నీ శక్తికి మించిన ప్రయాణం దేవుడు నీ కొరకు సిద్ధపరచు. వెళ్ళు చెప్పేస్తున్నాను కానీ ఏమని? చేయని ప్రార్థన అన్నాడు. ఇక ప్రార్థన చేయను అన్నాడు. ప్రాణం తీసుకోమన్నాడు. నేను చేయను అన్నాడు. చాలులే, నా పిల్లల కంటే గొప్పవాడు కాదు అన్నాడు. అలాంటి ఆయన దేవుడు బలపరచలేదా? వాడాడు
మరి నిన్ను బలపరుస్తాడు. కానీ నీకు కావాల్సిన తెలిసిన ఆసక్తి కావాలి. నీలో ఆసక్తి ఉంటే నీ కార్యాలు కూడా దేవుడు చేయగలడు. అటు ధన్యత దేవదేవుడు తోడేయండి, నడిపించుడు కాక. దైవమా తండ్రి, ఈరోజు అయ్యా మన వంటి స్వభావం గల మనుషుడని యాకోబు పత్రికలో రాయించినటువంటి 5:17 ఆ మాట పలికి, ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అనేది దేవా, ఏలియా 3.5 సంవత్సరాల వర్షం రాకూడదని ప్రార్థించగా మీరు విన్నారు. మరలా 3.5 అయిన తర్వాత ప్రార్థించగా మరలా ప్రార్థన ఆలకించారు. ప్రార్థన అనేది ఆసక్తితో చేయాలనేటువంటి విషయాన్ని ఈరోజు మాతో మాట్లాడారు. ఏదో పెదాలతో చేసే ప్రార్థన కాకుండా, నామకార్థంగా చేసే ప్రార్థన కాకుండా, ఏదో పలుకున్నట్టు పలకకుండా ప్రార్థన కాకుండా, మనస్ఫూర్తిగా ఆసక్తితో ప్రార్థన అనేది మాకు నేర్పించము. ఆ ప్రార్థనలో బలపరచము. ప్రార్థన ద్వారా శక్తిని సంపాదించుకుని నాయన అపవాది సాతానుడు శ్రమల ఇబ్బందులు జయించిన శక్తి దయచేయండి. చిన్న వర్తమానం చేత మా హృదయానికి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. అందరికీ మరణత లేచిన కూడా